అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ నాయనమ్మలు చేసుకున్న టైప్లో పచ్చడి, చింతకాయ పచ్చడి చేసుకున్నాం. ఇలా నెయ్యి 2 చెంచాలు నెయ్యి వేసుకొని, వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకొని తింటే అసలు అమృతం అంటే అమృతం. పప్పు, సాంబారు, చికెన్, మటన్ కూడా చల్లవన్నమాట. ఈ విధంగా చేసుకుంటే అంత టేస్టీకరంగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఇలా ఒక ముద్ద చేసుకొని తింటే అమృతం ఉన్నట్టు ఉండిద్ది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకున్న విధానంలోకి వెళ్దాం. నేనేం చేయబోతున్నానంటే పాతకాలం పద్ధతిలో చింతకాయ పచ్చడి తయారు చేయబోతున్నా. మన అమ్మమ్మలు తయారు చేసిన విధంగా, వాళ్ళు చేసిన విధంగా జ్ఞాపకం తెచ్చుకొని నేను చేయబోతున్నాను అనమాట. అప్పటి రోజులు వాళ్ళు అది చేస్తే ఎంత బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు 20 దాకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ధనియాలు 2 చెంచాలు, 2 మీడియం సైజు టమాటా, 1 కప్పు శనగిత్తనాలు, 1 పెద్ద ఉల్లిపాయ, 1 ఎల్లిపాయ గడ్డ మీడియం సైజు, దానికి తగినంత చింతకాయ పచ్చడి అనమాట. ఈ మొత్తం ముందు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇక రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు, లేదా మిక్సీ జార్ అయినా వేసుకొని దంచుకోవచ్చు. నేనైతే రోట్లో వేసే తయారు చేయబోతున్నాను. అప్పుడు రోజుల్లో పుట్టిన పిల్లలకి అన్నం ముట్టించినాక పాతకాలం పద్ధతిలో ముడి చింతకాయ పచ్చడి వేసి ఆ పిల్లలకి నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటారని మా అమ్మమ్మ నాయనమ్మ చెప్పేవాళ్ళు. మా అబ్బాయికి కూడా పెట్టారు. ఇప్పుడు రోజులు అవన్నీ ఏం చేయట్లేదు. ఇప్పుడు అన్ని ఫ్యాషన్ అనమాట. దీన్ని తయారు చేసిన విధానంలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే శనగిత్తనాలు వేయించుకుందాం. ఈ దారుగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. కొంచెం 1 చెంచా ఆయిల్ వేసుకున్నాం కదా, దీంట్లో ధనియాలు, మళ్ళీ ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై అవ్వాలి. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఎందులో వేసి కొంచెంసేపు ఆయిల్లో మగ్గనిచ్చుకుందాం. ఒక చుక్క నీళ్ళతో ఈ విధంగా మగ్గించుకోవాలి. వాటిని ఈ మగ్గేసరికి అవి నూరుకుందాం. రోట్లో వేసి నూరుకుందాం. ఫస్ట్ శనగిత్తనాలు వేసి దంచుదాం. మళ్ళీ ఇవి కూడా ఎండుమిరపకాయలు కూడా వేసి మొత్తం ఒకేసారి వేసి మెత్తగా దంచుదాం. ఉప్పు, రాళ్ళు ఉప్పు 1 చెంచా రుచికి సరిపోను. చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దంచుకోవాలి మెత్తగా. పోయింది కదా, ఫస్ట్ ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఈ విధంగా వేసేసుకుని దీన్ని కూడా మెత్తగా నూరేసుకున్నాం. ఇలా మెత్తగా నూరుకోవాలి. టమాటాలు చిన్నగా, లేదంటే ముఖం మీద పడుతుంది. పోయింది కదా, ఈ చింతకాయ పచ్చడి వేసేసుకున్నాం. వేసేసుకొని అది కూడా మెత్తగా ఇలా దంచేసుకోవాలి. కొంచెం 1 చుక్క వాటర్ వేద్దాం. 1 చుక్క వాటర్ వేసి ఇలా చేసేసుకోవాలి. పచ్చడి అయితే తయారైపోయింది. వాటర్ చింతకాయ పచ్చడి ఎందుకు తక్కువ వేసానంటే 2 టమాటాలు వేసాం కాబట్టి అది కొంచెం తగ్గించాం. టమాటాలు లేకపోతే ఇంకొంచెం మరింత వేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి అచ్చం ఓల్డ్ చింతకాయ పచ్చడి 2 టమాటాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని నేను వేసాను. ఇక దీన్ని తోడేసుకొని పోపు వేసుకున్నాం. ఇంకా ఒక గిన్నెలో తీసేసుకొని తీసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకొని పోపు వేసుకున్నాము. 4 చెంచాల ఆయిల్ వేద్దాం. కచ్చా పచ్చి దంచుకున్న ఎల్లిపాయలు
పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాయి. ఇవన్నీ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. పోపు అయితే వేసుకొని అంతా కలుపుకున్నాం కదా. ఇక దీన్ని చల్లారినాక ఒక గిన్నెలో తీసేసుకున్నాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక అమ్మాయి అడిగింది చింతకాయ పచ్చడి ఎలా చేస్తారో ఒకసారి పెట్టాక మీ పల్లెటూరు వాళ్ళు అని అడిగింది. అమ్మాయి కోసం అయితే ఇది చేశాను. దీంట్లోకి వచ్చే చికెన్ లివర్ ఫ్రై అయిన పచ్చి చేపల ఫ్రై, అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో నంజుకొని తింటుంటే నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.